స్టాలిన్ ఏం చేశాడు? మొత్తం స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్. వాళ్ళ క్రిస్టియానిటీని పెంచటానికి హిందూ వ్యతిరేక ఇవి కామెంట్లు చేయటం మొదలు. ఉదయనిధి స్టాలిన్ అయితే సనాతన ధర్మం డెంగ్యూ ఫీవర్ లాంటిది అని చెప్పి కామెంట్ చేశాడు. అంత దారుణమైన కామెంట్లు చేసిన తర్వాత డిఎంకేకి సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఉదయనిధి స్టాలిన్ చెప్పిన దాన్ని సమర్థించడం మొదలుపెట్టి. ఎంత తప్పది? నువ్వు బై రిలీజియన్ యువర్ అ క్రిస్టియన్. నువ్వు హిందూ అయ్యుండి నువ్వు హిందూ మతం మీద కామెంట్ చేయటం వేరు. నువ్వు క్రిస్టియన్ అయ్యుండి హిందూ మతం మీద అటాక్ చేస్తున్నావు అన్న భావన ప్రజల్లో స్థిరంగా బలంగా నిలబడిపోయింది. అది ఇక్కడ చాలా ప్రభావం చూపించింది. ఇక్కడ గెలిచిన ఇప్పుడు విజయ్ కూడా ఆయన కూడా క్రిస్టియనే. కాకపోతే విజయ్ ఏ రోజు కూడా హిందూ మతం గురించి చెడుగా వ్యాఖ్యానాలు చేయలేదు. అది ఇక్కడ మనం గమనించాల్సింది. ఇప్పుడు భారతీయ సమాజం ఎట్లా ఉంటుంది అంటే, నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నా మతం జోలికి రామాక అనే పద్ధతిలోనే ఉంటారు అందరూ కూడా. క్రిస్టియన్లు అంతే ఉంటారు, ముస్లింలు అంతే ఉంటారు, హిందువులు అంతే ఉంటారు. విజయ్కి పోటీ అంటే ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లు ఇవన్నీ కూడా విజయ్ తోటి పోల్చుకున్నారు. విజయ్ క్రిస్టియన్ అయినా కానీ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నాడు అనే నిర్ణయానికి రావటంతో విజయ్కి ఇంత మెజారిటీ, థంపింగ్ మెజారిటీ వచ్చింది. డిఎంకే కాలగర్భంలో కలిసిపోయింది.